ఏంటిది? మిడ్ నైట్ నుంచి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయేంటి? మనోహరి ఎందుకు అన్నిసార్లు చేసింది? భాగ్య అమరేందర్కి నిజం చెప్పేసిందా? ఏంటి రణ్వీర్ ఇది? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? అసలేం చేస్తున్నావు? మనోహరి, నిద్రపోతున్నాను. దెయ్యాలు తిరిగే టైంలో ఫోన్ చేస్తే ఎవరు మేలుకుంటారు చెప్పు? ఇప్పుడు దెయ్యం కథ మొదలవ్వబోతుంది. దెయ్యం కథ? ఏమంటున్నా మనోహరి? బాగి అరుంధతి ఫోటో చూసేసింది. ఏంటి? ఎప్పుడు? నిన్న నైట్. చూడగానే స్పృహ తప్పి పడిపోయింది. ఇంకా నిద్ర లేవలేదు. ఇదేంటి వరుసగా అన్నీ ఎలా జరుగుతున్నాయి? నిన్న భాగ్యకి నీ గురించి తెలిసిపోవటం, నైట్ అరుంధతి ఫోటో చూడటం. అదే నాకు అర్థం కావట్లేదు. అది లేచాక ఇన్నాళ్ళు తను చూసింది, మాట్లాడుతుంది మనిషితో కాదు, అరుంధతి ఆత్మతో అని అమర్తో చెప్తే ఖచ్చితంగా చెప్తుంది మనోహరి. నీది చిన్న విషయం. బాగి అమరేంద్రతో నీ విషయం చెప్పకపోయినా ఈ విషయం చెప్పి తీరుతుంది. అమెరికా విషయం తెలిస్తే ఆ తర్వాత 1 by 1 మిగతా అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు ఏం చెయ్యాలి రణ్వీర్? వెంటనే ఎక్కడి నుంచి బయటకు వచ్చాయి. వాళ్ళకి కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా పారిపో. పారిపోవడానికా నేను ఇన్నాళ్ళు ఇక్కడుంది? ఏదైనా మంచి ఐడియా ఇస్తా అనుకుంటే చెత్త సలహా చెప్తున్నావు. ఇంతకంటే బెటర్ ఐడియా లేదు మనోహరి. అమరేంద్రకు నిజం తెలిస్తే నిన్ను బ్రతకనివ్వడు, చంపేస్తాడు. రణ్వీర్, ఊరికి నన్ను భయపెట్టకు. అసలే నేను టెన్షన్లో ఉన్నాను. భయపెట్టడం కాదు, నీ మంచి కోరి చెప్తున్నాను. ఇంకా నువ్వు అక్కడ ఉండటం సేఫ్ కాదు మనోహరి. అసలు అది ఆత్మ గురించి చెప్తుందో లేదో తెలియాలి కదా. అప్పుడే నేనెందుకు తొందరపడాలి? ఇన్ని జరుగుతున్నాయంటే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే మనోహరి. నా మాట విని బయటకొచ్చా. లేదు రణ్వీర్, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ తర్వాత తేల్చుకుంటాను. అమర్, గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏంటి? అది బాగి ఇంకా నిద్ర లేచినట్టు లేదు. తను నైట్ బాగి బాగి అయ్యి ఓకే. నైట్ నీకేమైంది? ఎందుకు స్పృహ తప్పి పడిపోయా? ఒంట్లో బాగాలేదా? హాస్పిటల్కి వెళ్దామా? అవసరం లేదండి, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. మరెందుకు పడిపోయావు మిస్సమ్మా? నిజం చెప్పు. కావాలంటే మా సార్ ఈరోజు ఆఫీస్కు సెలవు పెట్టేస్తారు. నాకేం కాలేదు రాతోడు, ఐఎమ్ ఓకే. ఆర్ యు షూర్? అమర్, తను ఓకే అంటుంది కదా. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. కావాలంటే నేను బాగిని దగ్గరుండి చూసుకుంటాను. రాతోడ్ సార్. నేను ఫ్రెష్ వస్తాను. 10 minutesలో బయలుదేరదాం. ఓకే సార్. బాలిక, మనం ఇచ్చట ఎక్కువ సమయం ఉండరాదు. రమ్ము వెళ్ళేద్దాము. గుప్తా గారు, ఏమైనా కావాలా? కాఫీ ఇవ్వనా? వద్దు.
బాగి ఎక్కడికి? బయటికి. ఎందుకు? బాగి ఇది అరుంధతి ఆత్మ కోసం చూస్తుందా? అక్క ఇక్కడ. అరుంధతి ఆత్మ గురించి అమర్కి చెప్పేస్తుందా? ఆత్మ విషయం ఆయనతో చెప్పాలా వద్దా? చెప్తే అమరేంద్ర ఎలా రిసీవ్ చేసుకుంటాడో. అంతా అబద్ధం అని కొట్టి పారేస్తారేమో. అయినా వదలకుండా బాగి నిజం చెప్తే ఆయన ఎలా ఒప్పించేది, ఎలా నమ్మించేది? అమరేంద్ర నమ్మాలంటే అరుంధతి ఆత్మ అమరేంద్రకు కూడా కనిపించాలి. కానీ అక్క ఆత్మ నాకు మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడున్నావు అక్క? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఇప్పుడు ఇది ఏం చెప్తుందో దాన్ని బట్టి నా ఫ్యూచర్ ఆధారపడింది. అప్పుడు నిన్ను మనిషి అనుకున్నానక్క. నువ్వని నాకు నిజంగా తెలీదు.